లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియచేస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో ఒక మంచి ఆత్మీయ క్రమశిక్షణ ఉపవాస ప్రార్థన. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే రెగ్యులరే కదా, చాలామందికి నచ్చరు, చాలామంది వినరు. ఇవే కదా, రొటీన్ కదా, అసలు దృష్టి పెట్టడానికే ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ చూపించరు, ఇలా డిసైడ్ అయిపోతారు. అసలు దృష్టి పెట్టడానికి సిద్ధంగా ఉండరు, వినడానికి ఆసక్తి చూపరు. అలా ఉంది పొజిషన్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే విశ్వాసులు కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, విశ్వాసులు కూడా ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు. కానీ ఎంటర్టైన్మెంటు, రీల్స్ ఇవన్నీ చూస్తుంటే దైవాశక్తి తగ్గిపోయి ఇలాంటివి వినకుండా, ఇంట్రెస్ట్ లేకుండా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. మన ఆత్మీయ జీవితానికి కావాల్సిందేంటి, మన నిజ జీవితానికి తెలుసుకోవాల్సింది ఏంటి అనే విషయాలను మర్చిపోతున్నారు. ఎన్నో బైబిల్ వాక్యాలు ఉన్నాయి, ఎంతమందో బైబిల్ వాక్యాలు చెబుతారు, ఎన్నో ప్రసంగాలు వింటారు, ఎందరో చెబుతారు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు వస్తున్నప్పటికీ కూడా పట్టింపు లేదు, పట్టించుకోరు. ఎన్ని చదివినా, ఎన్ని విన్నా ఉపవాసం చేసే ధైర్యం మాత్రం రాదు. విశ్వాసంతో చర్చికి వెళ్ళి పరిపూర్ణంగా ఆత్మీయతను నింపుకుని వచ్చేవారు లేరిప్పుడు. నేడు చర్చిలు కూడా అలా లేవు. నేడు ఆ చర్చెస్లో కూడా ఆర్భాటాలు, ఆచారాలు, మొక్కుబడులు, ఈ నామకార్థాలు, ఆశీర్వాదాలు తప్ప ఆత్మీయత లేదు. అలా మొక్కుబడిగా వెళ్ళి రావడం ఎలా అయితే ఉంటుందో, ఉపవాస ప్రార్థన, ఉపవాసం అని నిర్ణయించినప్పుడల్లా కూడా అవే పద్ధతులు, అవే మొక్కుబడులు జరుగుతున్నాయి. చలనం లేదు, ఒక ప్రణాళిక లేదు, ప్రయాస లేదు, సిద్ధపాటు లేదు, ఆత్మీయత లేదు. ఉపవాస ప్రార్థన కూడా మొక్కుబడిగా చేసే ఆమెన్ అని ముగించి వచ్చేస్తున్నారు. అవి ఉపవాస ప్రార్థనలా? ఈ మధ్య లెంటని స్టార్ట్ చేశారు. ఏనాటి నుంచో నడుస్తున్న శ్రమల ధ్యానాలు అని, సిలువ ధ్యానాలు అని, ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకున్నా సరే 40 రోజులు ఉపవాస ప్రార్థన ధ్యానాలే కదా. నామమాత్రంగా చర్చికి వెళ్ళి వచ్చేదానికి ఆ ప్రత్యేకమైన ఉపవాసం అనే పేరు ఎందుకు? 40 రోజులు ప్లాన్ ఎందుకు? వెళ్ళి ఏమి ధ్యానిస్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు, ఎంత మంచిగా ప్రార్థించగలుగుతున్నారు, ఎంత ప్రార్థనాపూర్వకంగా ఎదుగుతున్నారు? చాలా చర్చుల్లో బుక్కులే బోధనలు, బుక్కులే పాస్టర్లు, బుక్కులే వాళ్ళకి దైవం. బుక్కులు చదవటం, బుక్కుల ప్రార్థనలు చేయడం, బుక్కులలో ఆరాధన, బుక్కులలో పద్యాలు, బుక్కులలో మాటలు. ఉపవాసం అని వెళ్ళి ధ్యానమును కూర్చుని ఎవరో బుక్కులో చదువుతూ ఉంటే మీకేమొస్తుంది? దైవజనులు ఆత్మీయ మాదిరిని బుక్ రూపంలో లేదా బుక్స్ రూపంలో ఇచ్చారు. అవి నేర్చుకొని మాదిరిగా నేర్చుకోవడానికి, వాడుకోవడానికి ఉపయోగించాలి. అవే బోధనలు అవ్వకూడదు. అవే బోధనలు, అవే ప్రార్థనలు, అవే కట్టుబాట్లు, అవే ఆచరణలు అయిపోయినాయి. ఉపవాస ప్రార్థన పరిపూర్ణంగా చేసి దేవుని సన్నిధిలో గడిపి వాక్యం, ఆరాధన, ఆత్మీయత, పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, ప్రార్థన, తగ్గింపు, ప్రాయశ్చిత్తం, మార్పు, మారు మనస్సు, కమిట్మెంట్స్, తీర్మానాలు, క్షేమం కోసం ప్రార్థనలు, ఇలా ఇవన్నీ కనిపించడం లేదు, ఫాలో అవ్వడం లేదు. నాన్ వెజ్ ముట్టకుండా, పూలు పెట్టకుండా, పెళ్ళిళ్ళు, పెటాకులు, పేరంటాలు పోస్ట్పోన్ చేసుకుంటూ సాయంత్రం చర్చికి వెళ్ళి తిరిగి రావాలి అన్నట్టే చేస్తున్నారు. అదేమైనా ఆచారమా, పట్టింప, క్రమమా? ఆచారబద్ధంగానే చేస్తున్నారు. 40 days ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జరిగితే ఎంత మేలు, ఎంత ఉజ్జీవం ఉంటుంది. ఈ 40 రోజుల టైంలో, ఈ 40 days టైంలో ఎంత వాక్యం నేర్చుకోవచ్చు, ఎంత బైబిల్ చదవచ్చు, ఎంత ప్రార్థన చేయొచ్చు, ఎంత సమయం దేవునితో గడపొచ్చు, ఎంత ఆత్మీయ స్థితిని పొందొచ్చు, ఎంత ఆత్మీయతలో ఎదగొచ్చు. ఆత్మీయత, ఆత్మశక్తి, మంచి జీవనశైలి ఎంత బలపడతాయి. అలా వినియోగించుకోవడానికి ఏమైనా ఉందా? మొక్కుబడిగా వెళ్ళి కూర్చోవడం, ప్రార్థన చేయడం, ఆమేనండం, రావటం మార్చేశారు. ఆచారబద్ధంగా మార్చేశారు. అదొక కట్టుబాటుగా మార్చేశారు తప్ప ఏంటి ఉపయోగం? ఆ మాత్రం దానికి ఈ ప్రార్థనలు ఎందుకు, ధ్యానాలు ఎందుకు, 40 రోజుల టైంని వెచ్చించడం ఎందుకు? ఆలోచించండి. ఎప్పటికైనా ఆలోచించి నామకార్థంగా, ఆచారబద్ధంగా కాకుండా ఆత్మీయంగా ఉపయోగించుకోండి. ఇప్పటికే అన్ని రోజులు, చాలా రోజులు గడిచిపోయాయి. అసలు మీరు ఎందుకు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎందుకు ఉపయోగపడుతుందో మీకే అర్థం కాకపోతే ఇంకెందుకు? కాబట్టి మొక్కుబడి కాదు ఇది, ఆచారం కాదు ఇది. నేను చెయ్యమని ఎవడో చెప్పలేదు, కానీ పనుగట్టుకుని 40 days పెట్టుకొని నువ్వు చేస్తున్నావు అంటే అది ఎందుకు చేస్తున్నావు, నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఉపవాస ప్రార్థనలో నువ్వేం చేస్తున్నావు, ఏం చేయగలుగుతున్నావు అనేది ఒక్కసారి ప్రశ్నించుకుంటే నిన్ను నీవే తెలుసుకోగలుగుతావు.
ఎప్పుడో ఉపవాస ప్రార్థనలు జరిగినప్పుడు, మీటింగ్స్ ఉన్నప్పుడు ఒక పూట ఉపవాసం ఉంటారు, లేదా ఒక నైట్ మాత్రమే ఉపవాసం ఉంటారు, లేదా ఒక గుడ్ ఫ్రైడేకి ఉపవాసం ఉంటారు, లేదా రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి ఉదయం ఒక పూట ఇలానే ఉపవాసం ఉంటారు కదా. ఉపవాసం అని పేరు పెట్టి చేసేది ఇలానే ఉంటుందేమో ఆలోచించండి. ఇలా ఉపవాసం చేస్తారా? ఉపవాసం అంటే ఇదేనా? ఒక పూట ఆగడం, తర్వాత ప్రార్థన అయిన తర్వాత తినడం, మీటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఉపవాసంలో చేయడం, లేదా గుడ్ ఫ్రైడేకి రొట్టె ద్రాక్షారసానికి మాత్రమే అది తీసుకునేంత వరకు ఉపవాసం ఉండడం, ఇవేనా చేసేది? చాలా చర్చెస్లో ఉపవాస ప్రార్థనలు అని చెప్పి ఉపవాస ప్రార్థన అని ప్రార్థన అయ్యేంత వరకు విశ్వాసులు ఉపవాసంతో ప్రార్థన చేస్తుంటే ఆమేనని ప్రార్థన ముగించగానే అక్కడే భోజనాలు పెడుతున్నారు, అక్కడే వాళ్ళ ఉపవాసాన్ని అక్కడే బ్రేక్ చేస్తున్నారు. ఆలోచించండి. ఒక పూట ఇలానే కదా ఉపవాసం చేసేది. ఉపవాసాలు పూట మాత్రమే చేసేవి కాదు. అలాంటి ఉపవాసాలు ఏమాత్రం యూజ్ అవుతాయి? మీకు ఏం అర్థమవుతుంది? ఒక్కరోజు, ఒకే ఒక్కరోజైనా దేవునితో కంప్లీట్గా గడిపి చూడండి. అప్పుడు చూడండి, అప్పుడు చేసేదానికి ఇప్పుడు చేసే వాటికి, అప్పుడు చేసేదానికి ఇప్పుడు చేసేదానికి తేడా తెలుస్తుంది. ఉపవాసంతో కనీసం ఒక్కరోజు దేవునితో గడిపి మంచి ఆత్మీయతను గడిపి చూడండి, మీకే అర్థమవుతుంది. దీనిలో చాలామందికి ఉండేది భయం. ఉపవాసం ఉందాం అనుకుంటారు, ఉండలేరు, పోస్ట్ పోన్ చేస్తూ వచ్చేస్తారు. ఉపవాసం ఉండాలి అంటే భయం, అదొక ఆందోళన, తెలియని ఆందోళన లోపల నుంచి వస్తుంది. లేదంటే ఇలా చిన్నదిగా ప్రేయర్ అయ్యాక తిందాం అని బ్రేక్ చేసేస్తారు. ఉందాం అన్న ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలుసా? బైబిల్లో ఎన్నో వాక్యాలు, ఛానల్లో ఎన్నో వీడియోలు, ఎన్నో ఎగ్జాంపుల్స్తో రీసెంట్గా కూడా చెప్పాను. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది. అయినా ఫాస్టింగ్ అంతగా మైండ్కి కనెక్ట్ కాదు మీకు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఉపవాసం చెయ్యకుండా మీకు కలిగేటువంటి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మొదటగా ఫియర్, భయం. ఎందుకో ఉపవాసం అనగానే ఎందుకో తెలియనటువంటి ఒక ఆందోళన, భయం వచ్చేస్తుంది. ఎందుకో భయపడిపోతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నారో తెలియదు, ఆ భయం ఏంటో తెలియదు. ఉపవాస ప్రార్థన చేయడానికి ధైర్యం సరిపోదు, భయపడిపోతున్నారు. దాంట్లో ఒకటి ఫిజికల్ ఫియర్, శారీరక సంబంధమైన భయం. మనం అసలు ఉపవాసం ఉండగలమా లేదా? ఆకలేస్తుంది కదా, ఆకలేస్తుందా? మామూలు రోజుల కన్నా ఉపవాసం ఉందామనుకున్న రోజుల్లోనే ఆకలి ఎక్కువ వేస్తుంది, ఎక్కువ ఆహారం గుర్తొస్తుంది. అసలు సరిగ్గా చెయ్యగలమా? ఉపవాసం ఉంటే ఆరోగ్యం పాడైపోద్దా? నా హెల్త్ ఏమైపోద్ది? నేనేమైపోతాను? అసలు ఎంతసేపు చేయగలం? ఇలా చాలా భయాలు మైండ్లో ఉంటాయి. మైండ్లో వేధించి నిన్ను భయానికి గురి చేసి ఉపవాసం అనేది చెయ్యనివ్వవు. ఒక్క మాట చెప్తాను వినండి. మీరు జర్నీలో ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, పనిలో బాగా నిమగ్నమైపోయినప్పుడు, పని మీదనో హాస్పిటల్కో వెళ్ళినప్పుడు, ఏదన్నా ఇంట్లో ఫంక్షన్, విషాదం ఏదైనా జరిగినప్పుడు, అది ఆనందమైన విషాదమైనా సరే జరిగినప్పుడు మీకు తెలియకుండానే చాలాసేపు తినకుండా ఉంటారు. మీకు తెలియకుండానే ఫుడ్ అనేది స్కిప్ అవుతుంది. చాలాసేపు తినకుండా ఉంటారు. చాలాసేపు ఏమీ గుర్తురావు. ఆ వెళ్ళిన పని అవ్వాలి అనే దృష్టి, ఆ జర్నీ చేరుకోవాలి అని మాత్రమే ఉంటుంది మీ దృష్టి. ఆ పని అవ్వాలని మాత్రమే ఉంటుంది మీ దృష్టి. అదే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే మాత్రం వెళ్ళి 30 నిమిషాలు అవ్వకుండానే, 30 నిమిషాలు కూడా అవ్వదు, ఆకలేస్తుంది, బలహీనత గుర్తొస్తుంది, వీక్ అయిపోతారు. తేడా ఏంటి? కేవలం మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఇష్టం లేనట్టు, నచ్చనట్టు, బలహీనతను గుర్తు చేసుకుంటూ చేస్తుంటే ఇలానే ఉంటుంది. ఫాస్టింగ్కి ఏమీ అవ్వదు. ఉపవాసం వల్ల బాగా చేస్తే హెల్త్ ఇంకా బాగుపడుతుంది. అది క్రమంగా ఉంటే ఫోకస్డ్గా, హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా చెయ్యండి. ఉపవాస ప్రార్థన విలువేంటో మీకు తెలుస్తుంది. ఇక రెండవ భయం ఏంటంటే ఎల్లోన్నెస్. భయంలో ఇంకొక భయం ఒంటరితనం. ఒంటరితనంలో ఉన్నప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలంటే ఒక భయం కలుగుతుంది. ఒంటరిగా ఫాస్టింగ్ ఉండలేక భయపడతారు. ఒకళ్ళమే చెయ్యాలా అని ఆసక్తి తరిగిపోతుంది, భయమేస్తుంది. ఎస్, వీలైతే ఒక్కరే చేయండి, ఒక్కరే ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. అలా ఒంటరిగా చేయలేకపోతే, ఒంటరితనంలో కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నా, ఇబ్బంది పడినా, మంచి ఆత్మీయత కలిగిన మీతో సహకరించేటువంటి మరొకరితో కలిసి చేయండి. ఒకరు, ఇద్దరు, ముగ్గురు కలిసి పరిపూర్ణంగా ఒకరికొకరు బలపరుచుకుంటూ ఉపవాస ప్రార్థన చేయండి. అద్భుతంగా ఉంటుంది.
ఇంకా ఉంటే ఇంకొంతమంది కలిసి చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మందితో చేసేదానికన్నా తక్కువ ఉండటం చాలా ఉపయోగకరం. దైవ ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఉండటం గలిబిలి, ల్యాగ్ అవుతుంది, ముచ్చట్లు పెడతారు, ఒకరి నుంచి ఇంకొకరికి నీరసం, బలహీనతలు వచ్చేస్తాయి. సో ఎంత వీలైతే అంత తక్కువ మందితో ఫాస్టింగ్ అనేది చేయడం అనేది ఉత్తమం, చాలా మంచిది. ఇంకొక భయం ఏంటంటే చాలామంది స్టార్ట్ చేస్తారు బట్ ఉపవాసాన్ని ఫినిష్ చేయరు, మధ్యలోనే బ్రేక్ చేసేస్తారు. సో మధ్యలో బ్రేక్ అయిపోతుంది అక్కడ ఫాస్టింగ్. స్టార్ట్ చేస్తారు బట్ ఫినిష్ చేయలేరు ఉపవాసాన్ని. అఫ్రైడ్ ఆఫ్ స్టార్టింగ్ బట్ నాట్ ఫినిషింగ్. ఇక్కడ సులువుగానే ఉపవాసాన్ని బ్రేక్ చేసేస్తూ ఉంటారు. స్టార్ట్ చేయడానికి భయపడతారేమో కానీ ముగించడానికి భయపడరు, హ్యాపీగా ఎండ్ చేస్తారు. ఎప్పుడు ముగిద్దామా అన్నట్టు. జాగ్రత్త, తెలియని శత్రువుతో పోరాడతారు ఇంకొంతమంది. ఇది ఇంకొక భయం. తెలియని శత్రువుతో పోరాడతారు, తెలియని శత్రువు కోసం భయపడి దూరంగా ఉంటారు. అంతర్గత శత్రువు నిన్ను ప్రేరేపిస్తున్నాడు చెయ్యకుండా, చీకటి శక్తులు నిన్ను వెనక్కి లాగుతున్నాయి ఉపవాస ప్రార్థన చెయ్యనివ్వకుండా. బట్ నిన్ను నీవే నెగ్గాలి, దుస్తుల నుంచి నెగ్గాలి. అది అర్థం చేసుకోవాలి. సో ఎలాంటి వాటి కోసం భయాలు ఉంటాయి. ఇలాంటి భయాలు పక్కన పెట్టండి. దేవుని శక్తిని మర్చిపోకండి. దేవుని శక్తి సహాయం చేయదా? భయం ఎక్కువ అయితే దేవుని శక్తి ఎక్కువే. మీకు మీరే మీ భయంతోనే బలహీనపడిపోతున్నారు, ప్రార్థనలకి, ఉపవాస ప్రార్థనలకి దూరం అయిపోతున్నారు. ఆలోచించండి. ఇక రెండవది ఇగ్నోరెన్స్. చాలామంది జీవితాల్లో దేవుని అవసరత కానీ దేవుని సహాయం కానీ గుర్తించరు. అవసరం ఉంటేనే దేవుడు గుర్తొచ్చేది, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇక దేవుడు ఉన్నాడు కదా, ఏమి చేసినా ఏమి చేయకున్నా సరే దేవుడు కాపాడుతాడు, దేవుడు దీవిస్తాడు. సో ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనల మీద దృష్టి పెట్టవసరం లేదు, ఉపవాస ప్రార్థనలు చేయక్కర్లేదు అనుకుంటారు. వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అందుకే టైం ఉండదనో, టైం సరిపోదనో, కుదరదనో, కొంతమంది అన్నీ కుదిరినా సరే ఉపవాసం పట్టించుకోరు. చాలామంది చర్చిలలో కూడా చాలా చోట్ల ఉపవాస ప్రాముఖ్యతని చెప్పరు, అంత ప్రాముఖ్యంగా తీసుకోరు. చేయలేమని, అంత ఇంపార్టెన్స్ కాదని, ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, ఉపవాస ప్రార్థనే చేయాలా అంటే ఇలా ఉపవాస ప్రాముఖ్యతను తగ్గించేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. అందువలనే చేయకుండా, ఆసక్తి లేకుండా ఉంటుంది విశ్వాసులకు. చర్చిలలో కూడా సుఖవంతమైన ప్రార్థనలు, ఆశీర్వాదాలు చెప్పి వాళ్ళని చక్కగా కంఫర్ట్గా ఉంచి భోజనాలు పెట్టి పంపించి ఇలా చూస్తున్నారు. కాబట్టే వాళ్ళకి ఒక కల్చర్ అలవాటు అవుతుంది తప్ప ప్రార్థనా ప్రాముఖ్యత, ఉపవాస ప్రార్థనా ప్రాముఖ్యత, ఆత్మీయలోని మెలకువలు, ఆత్మీయతలో ఉన్నటువంటి కష్టాలు తెలియటం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన అంటే కేవలం పెద్దవాళ్ళకే అంటున్నారు, పెద్దవాళ్ళకే అన్నట్టు చేసేసారు. చిన్నపిల్లలకు కాదా, యవనస్తులకు కాదా, వాళ్లకు కూడా ఎలా పెట్టాలి, వాళ్లకు సెట్ అయ్యేలా ప్లాన్ చేయొచ్చు. ముఖ్యంగా యవనస్తులు ఉపవాస ప్రార్థనకు చాలా దూరంగా ఉంటున్నారు, వాళ్ళు కూడా చేయొచ్చు. పెద్దవాళ్ళది పెద్దయ్యాకే అనే కాన్సెప్ట్ ప్రక్కన పెడితే మీ వంతు మీకు చెయ్యొచ్చు, అలా చెయ్యండి. మెల్లగా అలవాటు చేసుకోవాలి. చిన్నగా స్టార్ట్ చేసి ఒకేసారి పూర్తి ఉపవాసం అంటే ఉండడానికి భయం వేస్తుంది కాబట్టి మానేస్తారు. క్రమంగా చిన్నగా నేర్చుకోండి. అలా నేర్చుకుంటేనే ఉపవాస ప్రార్థనకు మీకు అలవాటు అవుతుంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే రిబెలియన్. లాస్ట్ పాయింట్ వ్యతిరేకదారులు. మనకి వ్యతిరేకదారులు కూడా మనల్ని ఉపవాస ప్రార్థనకు దూరం చేస్తారు. ఉపవాసం చేసేవారి కన్నా వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. వారి వల్ల ఉపవాసం చేయలేకపోవచ్చు. ఉపవాసం మంచి మార్గమని, మంచిదని తెలిసినా కూడా ఉపవాసం చేయలేరు. వాళ్ళని వీళ్ళని వ్యతిరేకించుకుంటూ వెళ్ళిపోతారు. వారి హృదయాలు కఠిన హృదయాలు, అంతగా అర్థం కాదు, ఉపవాసం చేయలేరు, కష్టమవుతుంది. అంతేకాదు వారి చర్చి వాళ్ళు ఎవరు చేయకపోవచ్చు, లేదా వారి సేవకులే వ్యతిరేకించవచ్చు. ఇంట్లో భర్త నుంచి వస్తుంది లేదా భార్య నుంచి వస్తుంది వ్యతిరేకత. అలాంటి వ్యతిరేకతలు కూడా ఎదురవుతాయి. అవాంతరాలు, ఇంట్లో వారి వల్ల అవాంతరాలు కూడా రావచ్చు. ఉపవాసానికి దూరం అయిపోతున్నారు. ఇలా ఏమైనా సరే ఆటంకాలుంటే అర్థం చేసుకొని వాటిని సరిచేసుకొని వారికి నచ్చజెప్పుకొని వారికి అర్థమయ్యేలా చెప్పి చక్కగా మీరు ఉపవాస ప్రార్థనలో పాల్గొనొచ్చు. ఉపవాస ప్రార్థన ఒక మంచి డిసిప్లైన్. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఒక మంచి ఆత్మీయ క్రమశిక్షణ ఉపవాస ప్రార్థన. దేవునితో ఉన్న సంబంధాన్ని పెంచేదిగా, దేవుణ్ణి ప్రేమించేదిగా, దేవుని ప్రేమను మరలా పొందేదిగా ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది. నిన్ను నువ్వుగా కోల్పోయిన నీ వ్యక్తిత్వాన్ని, మంచి స్థితిని, కోల్పోయిన నిన్ను మరలా తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉపవాస ప్రార్థన దేవుని దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి బైబిల్ చెప్పిన ఒక మార్గం.
ఉపవాస ప్రార్థన నిజమైన ఆత్మీయ స్థితిని బెటర్ చేస్తుంది, పరిశుద్ధాత్మను అనుమతిస్తుంది. మనం మార్పు చెందడానికి, పశ్చాత్తాపం చెందడానికి, విశ్వాసం పెంచుకోవడానికి ఉపవాస ప్రార్థన ఒక మంచి మార్గం. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ, ఆసక్తిని పెంచుతుంది ఉపవాస ప్రార్థన. వాక్యాన్ని, సత్యాన్ని మరింత అర్థవంతంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉపవాస ప్రార్థన మీ ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని ఉన్నతంగా మెరుగుపరచగలుగుతుంది, మంచి అనుభవంగా మార్చగలుగుతుంది. ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా మిమ్మల్ని మారుస్తుంది, మనల్ని మారుస్తుంది, వృద్ధి చేస్తుంది. వ్యక్తిగత జీవితాలలో, బ్రతుకులలో మార్పుకు ఉపయోగపడుతుంది. చాలాసార్లు చెప్తున్నాను, చాలాసార్లు ఉపవాసం ఉండలేకపోతున్నాం, ఉండడానికి భయపడుతున్నాం. మన ఆత్మీయ ఆకలి తగ్గిపోతుంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, ప్రార్థన లేదంటే క్రీస్తు మనలో లేకపోవడమే, ఉపవాస ప్రార్థన లేదంటే క్రీస్తు జీవితం మనలో లేకపోవడమే అని. మిమ్మల్ని మీరు స్పిరిచువల్గాను, ఫిజికల్గాను సిద్ధం చేసుకుంటేనే దేవుడు నీతో రావడానికి, నీతో ఉండడానికి, అద్భుతాలు చేయడానికి తలుపులు తీస్తారు. దేవుని స్వరాన్ని వినడానికి మంచి మార్గం ఉపవాస ప్రార్థన. ఉపవాసం అనేది ఎవరు చేసినా, చిన్నగా అయినా పెద్దగా అయినా, సంపూర్ణంగా అయినా, ద్రవమైన పాక్షికంగా అయినా, ఎలా చేసినా మెల్లగా అలవాటు చేసుకొని కష్టమని కాకుండా ఇష్టపడి చేయండి, ఇష్టంతో దేవునితో ఉండండి. సో నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఎంత ప్రాముఖ్యతనిస్తారో, ఎలా నిర్ణయించుకుంటారో, దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం. ఇక మీ వంతు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఈ వర్తమానాన్ని పంపించండి. మరొక అద్భుతమైన అంశంతో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.